విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం ధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీ వల్ల ఒరిగేదేమీ లేదు, స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు ఆపి ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్టు కేంద్రంతో ప్రకటన చేయించాలని సిపిఎం నేతలు కోరుతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. వామపక్ష పార్టీలు, బడుగు బలహీన సంఘాలు, మేధావులు అనితరడానికి కూడా తక్షణమే అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పి తమ పదవి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేశాయి. అయినా సరే చీము నిత్రులు లేకుండా ఈరోజు అమిత్ షా తన పదవిని వదలకుండా విజయవాడలో కాలు పెట్టాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో కాలు పెట్టడం అర్హత లేదు అని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అమిత్ షా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు హోంశాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రి పదవికేమో భారత రాజ్యాంగం కావాలి. గత 4 ఏళ్ల నుండి పెద్ద ఎత్తున అక్కడ కార్మికులు, విశాఖపట్నం ప్రజానీకం ఉద్యమం నిర్వహిస్తా ఉన్నారు. మొట్టమొదటిది వాళ్ళు ప్రకటించాల్సింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యం, స్ట్రాటజిక్ సేల్లో లేదు అనేది ప్రకటించాలి. ఆ రకంగా ప్రకటించకుండా ప్యాకేజ్ ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్న ఇది పచ్చి దుర్మార్గం. ఇదే కాకుండా మనందరికీ తెలుసు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది బలిదానం తీసుకున్న స్టీల్ ప్లాంట్, అనేక మంది త్యాగాలతో నిర్మించిన స్టీల్ ప్లాంట్. దీన్ని పరిరక్షించాల్సింది పోయి దాదాపు 10 ఏళ్ల నుండి బలహీన పరుస్తూ వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టడమే కాదు, అమ్మకాలకి సిద్ధం చేశారు. ఒక సందర్భంలో మనందరూ తెలుసు, స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తాం, మూతవేత చేస్తామని. కానీ కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం ఫలితంగానే